హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాట్రిక్ హరిత. సో అందరూ మీ గ్రూప్ 2 స్కోర్ ఎంత, మీ గ్రూప్ 2 స్కోర్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఎవరైతే ఆల్ 4 క్వశ్చన్ పేపర్స్కి చూసుకున్నారో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో. ఎవరైతే ఆల్ 4 క్వశ్చన్ పేపర్స్కి చూసుకున్నారో వాళ్ళు నా దృష్టిలో గ్రేట్ అని చెప్తాను. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఈ క్వశ్చన్ పేపర్స్ మీరు ఎగ్జామ్ రాశారు కదా, మీకు క్వశ్చన్ పేపర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి క్వశ్చన్ 4 కంపల్సరీ 4 సెంటెన్స్ ఇస్తున్నారు. మళ్ళీ దాంట్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ అని, అనలైజ్ అని, అసెండింగ్ ఆర్డర్ అని, డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ 150 క్వశ్చన్స్ని చదివి బబుల్ చేసి మళ్ళీ ఇందులో మనం ఏ క్వశ్చన్ అంటే కొందరికి ఎలా అలవాటు ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చదివిన తర్వాత ఇలా టిక్ చేసుకొని మళ్ళీ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేస్తారు. సో ఆ కేటగిరీ వాళ్ళకి ఇప్పుడు కీ చూసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎవరైతే సో క్వశ్చన్ చదివి కళ్ళతోనే చూసి డైరెక్ట్ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేస్తే, అంటే టైం సరిపోదు అని చెప్పేసి డైరెక్ట్ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఓఎంఆర్ షీట్ వెబ్సైట్లో ఇవ్వలేదు కనుక కీ చూసుకునే ఛాన్స్ లేదు. సో మనకు ఓఎంఆర్ షీట్ ఇవ్వలేదు కాబట్టి కీ చూసుకునే ఛాన్స్ లేదు. ఎవరైతే ఇలా బబుల్ చేసి, అంటే ఇలా టిక్ చేసి బబుల్ చేస్తారో వాళ్ళకే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకే నేను వాళ్ళు ఇచ్చిన 150 మినిట్స్లో 150 క్వశ్చన్స్ని చదివి ఏది కరెక్ట్ ఆన్సరో టిక్ చేసి మళ్ళీ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసేవాళ్ళు గ్రేట్ అని నేను చెప్తాను. వాళ్ళకే ఈ కీ చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నా వరకు వస్తే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, నేనైతే ఈ 3rd క్వశ్చన్ పేపర్ ఉంది కదా, ఈ ఎకానమీ పేపరు. సో దీనికైతే నాకైతే టైం సరిపోలేదండి అస్సలు. వేరే వాటికైనా కొన్ని టిక్ చేశాను, బట్ ఈ ఎకానమీకి టైం సరిపోదని చెప్పేసి నేను కొన్ని అసలు టిక్ చేసుకోలేదు, మ్యాక్సిమం టిక్ చేసుకోలేదు. సో ఇలా టిక్ చేసుకున్నప్పుడు నేను ఓఎంఆర్ షీట్ నేను ఏం పెట్టాను అని చెప్పేసి నాకు, అంటే కీ చూసుకొని ఇప్పుడు ఎలా అని చెప్పేసి నేను నా కీ చూసుకోలేదు. ఎందుకంటే ఆల్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ టిక్ చేసుకుంటేనే కదా నేను కీ చూసుకునేది, అందుకే నేను కీ చూసుకోలేదు. ఇది పాయింట్ నాది, నేను చెప్పాలనుకుంటుంది. ఎవరైతే కీ చూసుకున్నారో వాళ్ళు గ్రేటు. అయితే ఈ ఓఎంఆర్ షీట్ అనేది ఫైనల్కి వస్తుంది కదా, అప్పుడు పెడతారు. సో ఎవరికైతే ఇలా టిక్ చేసుకోలేదో మీరు టెన్షన్ పడకండి, ఎందుకంటే ఫైనల్కి వస్తుంది కదా, అప్పుడు మాత్రం ఈజీగా చూసుకోవచ్చు, ఓఎంఆర్ షీట్ ఇస్తారు కాబట్టి. అలాగే ఎవరైతే కీ చూసుకున్నారో అని అనలైజ్ చేసి కీ చూసుకున్నారో మీరైతే అబ్జెక్షన్స్ పెట్టండి. సో రేపటి వరకు లాస్ట్ డేట్ అనమాట అబ్జెక్షన్స్ పెట్టేది. మీ స్కోర్ ఎంతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అందుకే అందరూ కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా, వాళ్ళకి రిప్లై ఇవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని టిక్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ కీ తీసుకొని వేస్ట్ అనమాట, ఎందుకంటే చాలా మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది, మనం ఏం పెట్టామో తెలియదు కాబట్టి. అందులో కొన్ని డెలిటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా, కొన్ని చేంజెస్ అయితే వస్తాయి ఫైనల్ కీ వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆ సబ్జెక్ట్ క్లాసెస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.